పేరెంటింగ్ తెలుసు, రీపేరెంటింగ్ ఏంటి? ఐ లైక్ టు టాక్ అబౌట్ మై లైఫ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. ఎందుకంటే కానీ ఒక చైల్డ్ని పేరెంటింగ్ చేసేది పేరెంట్స్ ఒకటేనా? ఇమోషనల్లీ, లాజికల్లీ ఇంటెలిజెంట్ అవ్వడానికి కావాల్సినంత పేరెంటింగ్ పేరెంట్స్ నుంచి కానీ, ఫ్యామిలీ నుంచి కానీ, సొసైటీ నుంచి కానీ జరగనప్పుడు నా చాయిసెస్ ఎందుకు ఇలా ఉన్నాయి, నేను ఇలాంటి వాళ్ళతో ఎందుకు ఫ్రెండ్షిప్ చేస్తున్నాను, నేను ఇలాంటి జాబ్ ఎందుకు చేస్తున్నాను, సో ఇలాంటి ఏ కారణాల వల్ల అయినా చైల్డ్ అబ్యూస్కి గురైంది అనుకోండి, సో ఏది తప్పు ఏది ఒప్పు అనేది మన పర్స్పెక్టివ్ బట్టి ఉంటుంది. ఫిజికల్ అబ్యూస్, ఎమోషనల్ నెగ్లిజెన్స్, ఇది ఏ కేటగిరీ అయినా సరే మన కోసం ఫ్యూచర్ ప్లాన్స్ చేసుకోవడం, మన లవర్ని చూస్ చేసుకోవడం, పెళ్లి చేసుకోవాలనే డెసిషన్ తీసుకోవడం, మనం ఏం వర్క్ చేయాలి, ఇలాంటి సిచ్యువేషన్కి వచ్చినప్పుడు మనం యాజ్ అ చైల్డ్ ఐ డింట్ డిజర్వ్ దట్, అలా కుట్టకుండా ఉండాల్సింది చాలా తప్పు. మీరు కావాలనుకుంది, మీరు కోరుకుంది, మీరు డిజర్వ్ చేసేది మీకు ఏదైతే దొరకలేదో, జరగలేదో, అసలు నాకు కోపం ఎందుకు వస్తుంది, నాకు ఫ్రస్ట్రేషన్ ఎందుకు వస్తుంది, నాకు హెల్ప్లెస్నెస్ ఎందుకు వస్తుంది, ఇంగిత జ్ఞానం లేకుండా బయటికి వచ్చేసి చాలా దెబ్బలు తినేసి భయంలోకి వెళ్ళిపోయి హౌస్ అరెస్ట్ చేసేసుకొని తర్వాత ఆలోచించడం స్టార్ట్ చేస్తే నా సేఫ్టీ ఎలా, నా ఫుడ్ ఎలా, నా ఇన్కమ్ ఎలా, నా రిలేషన్షిప్స్ ఎలా, నా పీస్ ఎలా, అరే పాజ్, వెయిట్, థింక్ అని అక్కడ కూర్చొని స్టార్ట్ చేసి ఆలోచించడం. హెల్ప్ చేస్తారు కానీ నీదే తప్పు, నువ్వే ప్రొవోక్ చేసావు అన్న మాటలు ఇంగ్రేడ్ అయిపోయాయి నెత్తిలో. అండ్ దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రివిలేజ్ ఆఫ్ దిస్ ఎరా.